Krishna Prasad Gangarasu. Now I am going to explain 8th question in mensuration of exercise 12.1. A heap of rice is in the form of a cone of diameter 12 meters. Heap of rice ఒక ఇదిగా పోసేట కుప్పగా అది ఏ షేప్లో వచ్చిందిట, కోన్ షేప్లో వచ్చిందిట. దాని యొక్క డయామీటర్ అంటే కింద బేస్ డయామీటర్ అంతా 12 మీటర్స్ అండ్ హైట్ ఈజ్ 8 మీటర్స్. హైట్ 8 మీటర్స్. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ ఎంత, ఆ రైస్ యొక్క వాల్యూమ్ ఎంత. హౌ మచ్ క్యాన్వాస్ క్లాత్ రిక్వైర్డ్ టు కవర్ ది హీప్. ఆ రైస్ యొక్క కుప్పని దీన్ని కవర్ చేయడానికి ఎంత క్లాత్ అవసరం ఉంటుంది అని అడుగుతున్నాడు. క్యాన్వాస్ క్లాత్ ఎంత క్లాత్ అవసరం ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఫస్ట్ క్వశ్చన్ డైరెక్ట్గానే ఉంది. వాట్ ఇది ఫస్ట్గా ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ అంటే తెలుసు. ఇప్పుడు ఏ షేపు కోన్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 1/3 πr²h. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. డయామీటర్ మనం రేడియస్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. మరి హౌ మచ్ క్యాన్వాస్ క్లాత్ రిక్వైర్డ్ అన్నాడు. ఎంత క్యాన్వాస్ క్లాత్ అవసరం ఉంటుంది దేనికి, దాన్ని కవర్ చేయడానికి. దీన్ని ఆ రైస్ ఏ షేప్లో ఉంది, ఈ కానికల్ షేప్లో ఉంది. ఈ విధంగా ఆ రైస్ను పోసారు. దీన్ని కవర్ చేయడానికి క్లాత్ దీని మీద వేసేది, కింద గ్రౌండ్ లోపల ఇన్సైడ్ అయ్యారు కదా. అంటే మనకి ఏ ఏరియా కావాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. అది కనుక్కుంటే అయిపోయింది. అంత ఏరియా క్లాత్ రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. కాబట్టి చాలా ఈజీ క్వశ్చన్స్. మెన్సురేషన్ చాప్టర్ చాలా ఈజీ. ఫార్ములాస్ మీరు ఆ క్వాలిటీ కనుక అర్థం చేసుకుంటే, కిచెన్ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు గివెన్ డేటా రాద్దాం. గివెన్ heap of rice is in the form of cone. In the form of cone. So first is diameter. Diameter of cone, comma, d is equal to how much value? 12 meters. So radius of cone, comma, r is equal to 12/2. That is equal to 2 ones to 6. So 6 meters. So radius anta 6 meters. So radius is given. What is the height? Height of cone bracket lo rice, comma, h is equal to 8 meters. So height of cone h is equal to 8 meters. So first one into volume. ఈ స్లాంట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, πrl. ఎల్ అంటే స్లాంట్ హైట్, అది మనకి తెలీదు. డి తెలుసు, ఆర్ తెలుసు, రేడియస్ తెలుసు, హెచ్ తెలుసు. సో స్లాంట్ హైట్ కనుక్కుందాం. స్లాంట్ హైట్, కామా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు √r² ప్లస్ h². ఆర్ అంటే వాల్యూ 6 square plus h means 8 square. So r square అంటే 36 plus 8 square అంటే 64. రెండు యాడ్ చేస్తే 100. ఏంటిది స్లాంట్ హైట్. 100కి స్క్వేర్ రూట్ తెలుసు మనకి వాల్యూ. హౌ మచ్ వాల్యూ, 10 meters. సో స్లాంట్ హైట్ ఎంత, slant height, comma, L is equal to 10 meters. So all measurements are there. So first మనం ఏం చేస్తాం, వాల్యూమ్ కనిపెడతాం. వాల్యూమ్ is equal to 1/3 πr²h. 1/3 π అంటే ఇక్కడ పై వాల్యూ 3.14 తీసుకోమని చెప్పారు. పై వాల్యూ 3.14.
ఒకసారి చూద్దాం పై వాల్యూ ఎంత. పై వాల్యూ టేక్ యూజ్ పై ఈక్వల్ టు 3.14. సో use pi is equal to 3.14. So pi value 3.14, radius is 6 into 6 into h అంటే ఎంత వచ్చింది 8. సో దిస్ 3 1s 3 2s, 2 into 6, 2 6 are 12, 12 8s are 96. 3.14 into 96, 3.14 into 96. కాబట్టి దాన్ని 3.14ని 96తో మల్టిప్లై చేద్దాం. 2 6 are 12, 12 8s are 96. 6 4s are 24, 2 6 1s are 6, 8, 6 3s are 18. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం మల్టిప్లై చేసే వాటిలో డెసిమల్స్ పాయింట్స్ కనుక ఉంటే మల్టిప్లై చేసేటప్పుడు పాయింట్ మాట మర్చిపోండి. యూ ఫర్గెట్ అబౌట్ దిస్ పాయింట్. ఆఫ్టర్ ఫైనల్ ఆన్సర్ యూ హ్యావ్ టు పుట్ దట్ పాయింట్. సో ఇప్పుడు నేను పాయింట్ మాట నేను ఇక్కడ రాయట్లేదు. 6తో మల్టిప్లై చేశాను, ఇప్పుడు 9తో మల్టిప్లై చేస్తున్నాను. 9 4s are 36, 3 9 1s are 9, 3 12, 1 9 3s are 27, 28. So 4 4 1 8 10 1 3. సో 30144 అని వచ్చింది. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెడతాం. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. ఎంత 301.44 meter cube. This is volume of heap, volume of heap of rice. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం కావాలి, ఎంత క్యాన్వాస్ క్లాత్ రిక్వైర్డ్ అన్నాడు. క్యాన్వాస్ క్లాత్ రిక్వైర్డ్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఇక. సో దీనికి స్టెప్ ఏ విధంగా రాద్దాం. ది రిక్వైర్డ్ క్యాన్వాస్ క్లాత్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పై ఆర్ ఎల్. పై అంటే తెలుసు 3.14, రేడియస్ ఈజ్ 6, స్లాంట్ హైట్ ఈజ్ 10. సో మల్టిప్లికేషన్ చేస్తే 6 10s are 3.14 into 60. సో మల్టిప్లికేషన్ ఇక్కడ చేద్దాం. 3.14 into 60. ఈ 6 4s are 24, 2 6 1s are 6, 8 6 3s are 18. ఇక్కడ 0 ఉంది. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ తర్వాత పాయింట్. కాబట్టి ఆన్సర్ ఎంత 188.4 centimeters square. Therefore, the required canvas cloth is equal to 188.4 centimeters square. So 9th question, the curved surface area of cone is 4070 centimeters square and its diameter is 70 centimeters. What is its slant height? ఇది క్వశ్చన్ ఇండైరెక్ట్ క్వశ్చన్ అనమాట. మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇండైరెక్ట్గా ఉంటాయో అవి ఇంపార్టెంట్ కింద మీరు ట్రీట్ చేస్తే పేపర్ కష్టం అన్నమాట ఉండదు.
ఓకేనా. సో గివెన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ cone is equal to 4070 centimeter square. Diameter comma D is equal to 70 centimeters. Radius comma R is equal to 70 by 2, that is equal to 35 centimeters. 2 ones, 2 threes, 1 balance, 0, 2 5s 10. So radius 10. What is given? Curved surface area. Curved surface area is equal to 4070. What is the formula for curved surface area? Pi RL 4070. Pi means 22 by 7. Radius is how much? 35 into L, that is equal to 4070. So we have to find the value of L. So ఇప్పుడు 7 డివిజన్లో ఉంది, రైట్ సైడ్ వెళ్ళగానే మల్టిప్లికేషన్ అవుతుంది. కాబట్టి 22 into 35 into L is equal to 4070 into 7. L is equal to 4070 into 7 by 22 into 35. ఈ రెండు మల్టిప్లికేషన్ రైట్ సైడ్ పొందని డివిజన్. 7 ones 7 5s కదా. నెక్స్ట్ 5 ఇక్కడ 0 ఉంది కాబట్టి 5 టేబుల్ గ్యారంటీ. 5 ones 5 8s 40, 7 5 ones are 7, 5 ones are 5, 2 balance 0, 5 4s. So here which table it will go? 11th table try చేద్దాం, లేదా 2 table try చేద్దాం. ఫస్ట్ 2 11s, 2 4s are 8. ఇక్కడ డివిజన్ డిఫికల్టీగా ఉంటుంది. 2 4s are 8 సరిపోయింది. ఇక్కడ 1 బ్యాలెన్స్, 2 టేబుల్లో 1 రాదు, పక్కనే ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఇంకా 14, 2 7s are 14. సో L is equal to 407 by 11. ఇక్కడ 11th టేబుల్ పోతుంది చూడండి. 11 ones 11, 11 3s are 33, 7 balance 7 77, 11 7s are 77. L is equal to 37 centimeters. Therefore slant height is equal to 37 centimeters. ఈ డివిజన్ ఒకసారి మనం విడిగా చేద్దామంటే చేసుకుందాం. ఇక్కడ 2 టేబుల్ 4070, ఇప్పుడు మనకి 814 ఏం చేశాను, మీకు ఆ డివిజన్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. 2 టేబుల్తో డివిజన్ చేశాను. 2 4s are 8, 0, ఈ 1 డౌన్ చేశాను. డివిజన్లో ఎప్పుడు ఒక నెంబరే డౌన్ చేయాలి, ఆ రూల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక నెంబర్ డౌన్ చేశాను, నాకు సరిపోలేదు. 2 1s are 2, 2 ఇక్కడ రాయకూడదు. ఈ నెంబర్ కంటే బిగ్ నెంబర్ కింద మనం రాయకూడదు. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ 0 రాసుకొని గోయింగ్ ఫర్ నెక్స్ట్ నెంబర్ రాసుకోవాలి. ఇప్పుడు 2 7s are 14. సో ఈ విధంగా నేను ఇక్కడ 407 రాశాను అనమాట. ఇది కొంతమందికి అర్థం కావద్దనే ఉద్దేశంతో ఇక్కడ చేశాను డివిజన్. కాబట్టి ఇది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ది ఫైనల్ ఆన్సర్. దీంతో ఫస్ట్ ఎక్సైజ్ కంప్లీట్ అయింది. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. అందరూ చూడాలి, చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కామెంట్ రాయాల్సిందే. రాస్తే క్లారిటీ వస్తుంది నాకు ఎవరెవరు ఏంటనేది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.